ఇంట్రెస్ట్గా ఉండే కథ ఏంటంటే బైబిల్లో యోనా పెద్ద చేప. ఎందుకంటే చేప మింగేయటం, కక్కేయటం ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ యోనా ఈయన ఒక దేవుని సేవకులు, దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి ఒక దైవజనుడు. అయితే నినివే పట్టణమునకు వెళ్ళమని దేవుడు ఆయనతో మాట్లాడి, ప్రత్యక్షమై మాట్లాడి, అంటే దర్శనమిచ్చి మాట్లాడారు. ఎలా మాట్లాడారు? దర్శనమిచ్చి మాట్లాడారు యోనాతో. నినివే మహాపట్టణము అంటే అది చాలా పెద్ద సిటీ అన్నమాట. నినివే మహాపట్టణము, దాని యొక్క దోషము, నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దోషము నా దృష్టికి చాలా విపరీతంగా ఉంది, ఘోరంగా ఉంది. వాళ్ళు చాలా పాపాత్ములై ప్రవర్తిస్తున్నారు, వారిలో సరైనటువంటి ప్రవర్తన లేదు, నా దృష్టికి చెడు నడత నడుస్తున్నారు, దేవుని వాక్యమునకు విరుద్ధముగా వాళ్ళు ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, నేను చెప్పే మాటలు వాళ్ళకి నువ్వు ప్రకటన చేయాలి. నేను నీతో ఏ మాటలైతే చెప్తానో వాళ్ళ దగ్గరికి పోయి ఆ మాటల్ని అనౌన్స్మెంట్ చేయాలి, ప్రకటన చేయాలి. ఏమిటంటే, మీ పాపము దేవుని దృష్టికి ఎక్కువైపోయింది, మీరు దేవుని దృష్టిలో పాపులైపోయారు, విపరీతంగా ప్రవర్తిస్తున్నారు, భయభక్తులు లేకుండా పాపాత్ములైపోయారు, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం లేదు, దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం లేదు, దేవునికి అందుకనే చాలా కోపం వచ్చింది మీ మీద. కొద్ది దినముల్లోగా ఈ పట్టణము నాశనం అయిపోతుంది అని చెప్పు అని యోనాతో మాట్లాడారు దేవుడు. దానికి ఏం కలుగునని ప్రకటించమన్నారు? దుర్గతి, గతి. అంటే ఆ నినివే పట్టణం యొక్క గతి చాలా చెడ్డదైపోద్ది అన్నమాట. దాని యొక్క పరిస్థితి నామరూపాలు లేకుండా అయిపోతుంది ఆ పట్టణం యొక్క పరిస్థితి. ఎందువలన అంటే దేవుని దృష్టికి దోషులైపోయారు నినివే పట్టణపు ప్రజలు. నినివే పట్టణంలో ఉన్నటువంటి రాజు మొదలుకొని సామాన్యుని వరకు అందరూ కూడా దేవుని దృష్టికి చెడు నడత నడుస్తున్నారు. ఏ నడత నడుస్తున్నారు? చెడు నడత, మంచి నడత కాదు. ఈ ఉదయకాల సమయంలో నినివే పట్టణము దేవుని దృష్టికి ఎలాగో పాపము చేసినటువంటి పట్టణముగా మారిపోయిందో, ఈ రోజుల్లో మన దేశం కూడా ఎలా అయిపోయిందండి. అందుకని అనేక చోట్ల దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. ఏమనంటే, దేశమా, దేశమే ప్రభువునకి ఏం చేస్తుంది? మొర్ర పెడుతుంది. భూమి మొర్ర పెడుతుంది, ఆకాశం మొర్ర పెడుతుంది, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవులు మొర్ర పెడుతున్నాయి. అయ్యా, ఈ భూమి మీద మీరు రూపంలో తయారు చేసినటువంటి మనిషి యొక్క జీవితం ఎలా అయిపోయిందో చూడండి. భూమి కేకలు వేస్తుంది. ఏమని? నా మీద నివసిస్తున్నటువంటి మీ పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు భయంకరమైనటువంటి పాపములతో నిండిపోయారు, భయంకరమైనటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. అసలు ఎంత భయంకరం అంటే, ఈ రోజుల్లో మనం అనుకుంటాం చాలా భయంకరంగా మారిపోయినాయి అండి రోజులు. అనేక సార్లు చెప్పుకుంటాం కదా, ఎదవరకటి రోజుల్లా కాదు, ఈ రోజులు చాలా ఫాస్ట్ జనరేషను, ఈ రోజుల్లో అసలు ఇంకా దరిద్రంగా తయారైపోతున్నారు, మంచి రోజులు కాదు, రాబోయే చెడ్డ రోజులని అనేక సార్లు మనం అనేక మందితో చెప్తాం. అల్లరి చేసే పిల్లల్ని చూసి, లేకపోతే ఒక అమ్మాయిని అబ్బాయి లవ్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగే ఆ జంటలను చూసి పెద్దవాళ్ళుగా ఏం మాట్లాడుకుంటారంటే, మా అప్పుడు మేము ఇలా లేము, ఎక్కడేస్తే అక్కడ ఉండేవాళ్ళము, ఏం పెడితే తినేవాళ్ళము, అసలు ఫోన్ తెలీదు, ఒక అమ్మాయి అంటే తెలీదు, అబ్బాయి అంటే తెలీదు, అందరం కలిసి ఆడుకునే వాళ్ళము, ఏ పాపం పుణ్యం తెలియకుండా పెరిగాం, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అని మనం చెప్తాం. కానీ ఇక్కడ యోనా గ్రంథం ఎప్పుడు రాయబడింది? కొన్ని వేల సంవత్సరముల క్రితం రాయబడినటువంటి యోనా గ్రంథములో మొదటే దేవుడు చెప్తున్నారు. ఏమనంటే, నినివే పట్టణస్థుల దోషం ఆయన దృష్టికి ఘోరమైపోయిందంట. దేవుని దృష్టికి ఘోరమైపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి పనులు ఎంత భయంకరంగా ఉండుంటే ఆ మాట రాయబడి ఉంటుందండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైపోయింది. దేవుని దృష్టికి ఘోరమైపోయిన దోషం అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి దానికంటే కూడా, ఇప్పుడు మనం ఊహించుచున్న దానికంటే కూడా, అమ్మో ఈ జనరేషన్లో పిల్లలు అసలు పట్టుకోలేమండి. ఎల్కేజీ వాడు కూడా ఆ ఎల్కేజీ క్లాస్లో ఒక అమ్మాయిని గట్టిగా పట్టేసుకున్నాడంట.
క్లాస్ అందరూ వెళ్ళిపోతున్నప్పుడు, స్కూల్ అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు. టీచర్ వచ్చి వీడు రాలేదేంటని లోపలికి వచ్చి చూసేటప్పటికి ఇంకా బెల్ట్ పెట్టుకోవడం సరిగ్గా రాదు, షూ లేస్ ఊడిపోయినాయి, అన్నీ ఊడిపోయినాయి. కానీ ఆ క్లాస్లో ఉన్న ఒక అమ్మాయిని గట్టిగా పట్టుకుని వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నారు. ఈ రోజుల్లో ఉంది, ఈ రోజులు మంచి రోజులు కాదు అని మనం తెగ చెప్పేసుకుంటాం. కానీ నినివే పట్టణస్థుల దోషము కొన్ని వేల సంవత్సరముల క్రితమే ఎలా మారిందండి? ఘోరంగా మారిపోయింది. నోవహు దినములలో దేవుడు భూమిని, సమస్త జలరాశులను, సమస్త జీవరాశులను, మనిషిని, జంతువులను, చెట్లను అన్నిటినీ నాశనం చేయడానికి గల కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క దోషము దేవుని దృష్టికి అంత ఘోరమైపోయింది. టెక్నాలజీ మారొచ్చేమో కానీ, మన చేతిలోకి కొత్త కొత్త పరికరాలు రావచ్చేమో కానీ, రకరకాలైనటువంటి పనులను సుఖవంతము సులువుగా చేసే యంత్రములు ఎన్నో రావచ్చేమో కానీ, మనిషి మనసు మాత్రము ఆది నుండి ఒకలాగే ఉంది. ఏదెను తోటలో అవ్వ ఆదాము దగ్గరికి ప్రవేశించినప్పుడు అపవాది వారిలో వేసినటువంటి బీజములు ఈ రోజుకి కూడా ప్రతి మనిషిలో వయసుతో తేడా లేకుండా, ఆడమగ తేడా లేకుండా, దేశముతో తేడా లేకుండా, భాషతో తేడా లేకుండా మనుషులో ఆ నైజము, పాప నైజము అది ప్రవహిస్తూనే ఉంది. ఆ రోజుల్లో ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయని ఘోరమైన పాపులు అయిపోయారు వాళ్ళు. నినివే పట్టణస్థుల దోషము ఘోరమైనదిగా మారిపోయిందంటే ఎంత ఘోరంగా మారిపోయిందంటారు? ఈ రోజుల్లో యూట్యూబ్లో చూసంట, చూడండి, యూట్యూబ్లో ఒక మనిషిని ఎక్కడ చంపితే చచ్చిపోతాడో చూసుకుని యూట్యూబ్లో వీడియోస్ చూసి చిన్న చిన్న పిల్లలు తమకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని చంపేస్తున్నారు. ఈ రోజుల్లో యూట్యూబ్ ఉంది కాబట్టి చూసి చంపారు, ఘోరం అయిపోయింది అనుకుంటాం. ఆ రోజుల్లో ఘోరం అయిపోవడానికి అక్కడ యూట్యూబ్లు ఎక్కడున్నాయి? చూడండి, పరికరాలు కొత్తవి రావచ్చు, మనుషులు తమ జ్ఞానాన్ని ఉపయోగించి నేను ఇది సాధించాను, అది సాధించానని అంతరిక్ష మండలం మీదకు పోయి అక్కడ గదులు కట్టి, ల్యాబులు కట్టి, అక్కడ నివాస యోగ్యమును కలుగజేసి రకరకాలైనటువంటి కొత్త టెక్నాలజీలు, అబ్బా అనిపించే టెక్నాలజీలు మనుషులు చేయవచ్చేమో కానీ, మనుషుల ద్వారా జరగవచ్చేమో కానీ, రకరకాల కాస్ట్లీ కార్లు పెరగొచ్చేమో కానీ, మనిషి మనసు ఆనాటి నుండి ఈనాటి వరకు అందులో చేంజ్ లేదు. ఆ పాప నైజముగానే ఉండిపోయింది. ఆ పాప నైజము కొరికే మన పరమాత్ముడైనటువంటి యేసుప్రభు వారి ఈ లోకానికి ఏం చేశారు? వచ్చారు. యేసుప్రభు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నోవహు దినముల్లో ఒకసారి భూమంతటిని నాశనం చేశారు, మనుషులందరినీ, కొన్ని కోట్ల మంది. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కోట్ల మంది ఒకప్పుడు ఉండేవారు. వారి యొక్క జీవితము, వారి యొక్క పాపము, వారి ప్రవర్తిస్తున్నటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి ప్రవర్తన దేవునికి మహాకోపం పుట్టించింది. అప్పుడు ఏ టెక్నాలజీ ఉంది? అప్పుడు ఏ బండ్ల మీద ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వెళ్ళిపోవటానికి ఏముంది? ఆ రోజుల్లో కూడా ఉండవలసినవి ఉంటే అక్కడ కూడా విపరీతంగా వారు దేవుని దృష్టికి కోపము పుట్టించారు. ఇంకా ఆ రోజులతో పోలిస్తే ఈ రోజుల్లోనే తక్కువ. ఎందుకంటే సువార్త ప్రబలమై అనేక మందిని అది కాలుస్తూ ఉంది, అనేక మందితో మాట్లాడుతూ ఉంది, అనేక మంది నరహంతకులు మార్పు చెందుతున్నారు, అనేక మంది దొంగలు మార్పు చెందుతున్నారు, అనేకులు పాపాత్ములు దేవుని సన్నిధికి వచ్చి, మనమందరం ఒకప్పుడు ఎవరమండి? పాపము చేత పట్టబడిన వారము, లోకములో జీవించుచున్న వారము, దేవునికి విపరీతమైనటువంటి ప్రవర్తన కనుపరిచిన వారమే. ఈ యొక్క సువార్త మనలందరినీ కూడా ప్రభు పాదముల యొద్దకు చేర్చి ఆయన ప్రేమ అంటే ఏంటో చూపించింది, ఆయన యొక్క పవిత్రత అంటే ఏంటో చూపించింది, ఆయనలో మనము ఉనికి కలిగి ఉండేలాగా చేసింది, ఆయనలో చలించేలాగా చేస్తుంది. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేదు, కానీ దేవుని దృష్టికి ఘోరం అయిపోయారు మనుషులు. ఎంతటి ఘోరం అంటే అసలు ఇంకా వయసు చూడకుండా, వాయా వరుసలు చూడకుండా, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, ఎక్కడ చూసినా అది ప్రైవేట్గా జరగవలసినవన్నీ, రహస్యముగా జరగవలసినవన్నీ అనేకులు చూచున్నట్లుగా పబ్లిక్లోనే చేసే అంత భయంకరమైనటువంటి విపరీతమైన ప్రవర్తన. జంతువులతో పాపం చేసేటువంటి వారు, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు రకరకాలైనటువంటి చర్యలు చేస్తూ, కామక్రియలు చేస్తూ అనేక రకాలుగా దేవునికి విసుగు పుట్టించారు. ఎప్పుడైతే నినివే పట్టణపు ప్రజలు చెడిపోయారో, ఎప్పుడైతే నినివే పట్టణపు దోషము దేవుని దృష్టికి విపరీతంగా కనపడిందో, దేవునికి ఏమొచ్చింది చెప్పాలి? కోపం వచ్చింది. దేవుడు ఎప్పుడు కోపిస్తారు? మన దేవునికి ఎప్పుడు కోపం వస్తుందండి? ఆయన ప్రేమాస్వరూపి,
ఆయన స్వరూపమే ప్రేమ, ఆయనలో నుండి బయటకు వచ్చేదే ప్రేమ, సిలువలో ఆయన చూపించినదే ప్రేమ, ఆయనలో ప్రతి మాట ప్రేమపూర్వకమైన మాట, పాపిని ప్రేమతో దగ్గర చేర్చుకుని పశ్చాత్తాపము కలిగేలాగా చేసి తన పాపమును క్షమించే ప్రేమ దేవుని ప్రేమ. అనేక మార్లు దేవునిపై నిందలు వేసిన, మన నోటి ద్వారా పాడు చేసుకుని అనేక రకాలుగా దూషణ మాటలు పలికిన, దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టిన ఆయన తట్టుకుని సహించుకుని తన ప్రేమ చేత మనలందరినీ గెలుచుకున్నారు కదా. నినివే పట్టణస్థుల దోషము చూసిన తర్వాత, నినివే పట్టణస్థుల పాప క్రియలు చూసిన తర్వాత, వారి ప్రవర్తన ఆయన చూసిన తర్వాత ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించుంటారండి ఆయన, మనం ఊహించలేమన్నమాట. అక్కడున్న ప్రజలు ఎలాంటి ఘోరమైన ప్రవర్తన, బిహేవియర్ ఎలా ఉండి ఉంటుంది. చిన్న పిల్లలతో పెద్దవారు, పెద్దవారితో చిన్నవారు ఒకరినొకరు చంపేసుకోవటం, అన్యాయంగా సాక్ష్యములు చెప్పటం, స్త్రీలను అవమానపరచటం, వారి మానవులను అనేకులకు చూపించటం, అనేక రకాలుగా చెడిపోవటం, ఇలా చేసి ఉంటారు. దేవునికి పాపి అంటే చాలా ఇష్టం, కానీ పాపాన్ని మాత్రం ఆయన ఏం చేయలేరు, సహించలేరు. చాలామంది అనుకుంటారు పాపులంటే యేసుప్రభుకి ఇష్టం ఉండదు అనుకుంటారు. యేసుప్రభు కాళ్ళు కడుగుతున్నప్పుడు ఎవరొచ్చి కడిగారండి? సీమోను అంటున్నారు, ఈ పాపాత్మురైనటువంటి ఈ స్త్రీ వచ్చి ఆయన కాళ్ళు కడుగుతుంటే ఆయన మాట్లాడరేంటి? యేసుప్రభు పాపులతోనే కూర్చుని ఏం చేశారు? భోజనము చేశారు. ఆయన స్వరూపమందు చేయబడినటువంటి మానవుడు అంటే ఆయనకి ఎనలేని ప్రేమ. ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తృణీకరించారే కానీ, ఆ మనిషి చేస్తున్నటువంటి ఆ క్రియను తృణీకరించారే కానీ, ఆ పాపపు నైజాన్ని తృణీకరించారే కానీ, ఆ పాపము చేస్తున్న మనిషిని దేవుడు త్రోసివేయలేదు, త్రోసివేయరు. అందరూ మారు మనసు పొందండి, మీరందరూ నా దగ్గరికి రండి, మీ యొక్క పాపములు ఎర్రనివైనా అవి హిమము కంటే తెల్లగా అయిపోతాయని ప్రభు ఎందుకు చెప్తున్నారు అంటే, మన దోషము దేవుని దృష్టికి ఎంత ఘోరమైనదైనా ఆయన ప్రేమిస్తారు, కానీ దేవుని దృష్టికి విపరీతమైపోయినప్పుడు మాత్రం ఆయన కోపగిస్తారు. నినివే పట్టణస్థుల పాపము ఓ మాదిరిగా దేవుడు క్షమించేలాగా ఉంటే బాగుండేది, కానీ వారి యొక్క పాపము దేవునిని ఎంతో కోపింపజేసింది. ఆయనకు ఉండలేకపోతున్నారు. ఏదన్నా ఒక మనిషా ఇద్దరా? నినివే మహాపట్టణము యావత్ మొత్తము కూడా పాపములో మునిగి తేలిపోతుందంతే. వ్యభిచారం చేసేవారు వ్యభిచారం చేస్తున్నారు, కామక్రీడలు చేసేవారు కామక్రియలు చేస్తున్నారు, సినిమాలకు అలవాటు అయిన వాళ్ళు రకరకాలైనటువంటి పిచ్చ పనులు చేస్తున్నారు. ఇంకా వాయా వరుస తేడాలు లేకుండా స్త్రీలకు స్త్రీలుగా, పురుషులకు పురుషులుగా. ఈరోజు అనుకుంటున్నాం, అయ్య బాబోయ్ ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకున్నారట. అవ్వా, ఆ రోజుల్లోనే ఉందది. ఎప్పుడుందండి? ఆ రోజుల్లోనే ఉందది. అలాంటి భయంకరమైనటువంటి పాపము చేస్తున్నటువంటినప్పుడు దేవునికి మహాకోపం వచ్చింది. తన సేవకుని పిలిచి, ఎవరండి ఆ సేవకుని పేరు? స్త్రీలు చెప్పాలి. దేవుడు పిలిచినటువంటి సేవకుని పేరేంటి? పురుషులు చెప్పాలి. ఎవరండి ఆ సేవకులు? యోనా. యోనా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైపోయింది. ఈ రోజుల్లో మన సంఘములలో, క్రైస్తవ లోకములో, క్రైస్తవ సంఘాలలో మహాపాపములు చేసేసి, దోషములు చేసేసి దేవుని దృష్టికి విపరీతమైన ప్రవర్తన కనుపరుస్తున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఎవరికి వారమే మనల్ని పరీక్ష చేసుకుందాం. నా ప్రవర్తన అసలు ఎలా ఉంది? ఒక స్త్రీగా నా ప్రవర్తన ఎలా ఉంది? ఒక పురుషునిగా నా ప్రవర్తన ఎలా ఉంది? ఒక యవనస్తునిగా నా ప్రవర్తన ఎలా ఉంది? యవనస్తురాలిగా నా ప్రవర్తన ఎలా ఉంది? ఒక చిన్న బిడ్డగా నా ప్రవర్తన ఎలా ఉంది? ఒక వృద్ధ స్త్రీగా, ఏజ్ వచ్చేసిన 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి స్త్రీలు పురుషులుగా మా ప్రవర్తన ఎలా ఉంది? ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? ఎప్పుడైనా మనల్ని మనము పరీక్ష చేసుకున్నామా? నినివే పట్టణంలో రాజు మొదలుకొని సామాన్యుని వరకు అందరూ వారి యొక్క వాయా వరసలు తప్పి, వారి యొక్క విలువను తగ్గించుకుని రకరకాలైనటువంటి నీచ కార్యములు చేసేస్తున్నారు. ఈ రోజుల్లో నీచ కార్యములు చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? సంఘములలో నీచ కార్యములు జరిగించడానికి సైతాను ప్రవేశించాడు. సేవకులు మొదలుకొని విశ్వాసి వరకు, ఆ రోజే వచ్చినటువంటి విశ్వాసి వరకు ఎవరిని వదలడం.
ఎప్పటి నుంచో సంగమనకు వస్తున్న వారి దగ్గర నుండి ఆ రోజే సంగమనకు వచ్చిన వారితో పాటు సేవకులు, వారి బిడ్డలు, వారి భార్యలు అందరినీ కట్టగట్టుకుని నరకమునకు పంపేయాలన్నటువంటి కసి సైతానులో నిత్యము మెదులుతూ ఉంటుంది. వాడి యొక్క రూపమే వ్యభిచారం, వాడి యొక్క మనసే వ్యభిచారం, వాడి యొక్క ప్రతి అవయవాలలో ఉన్నదేంటంటే పాపం. ఏముంది? సైతానులో ఉన్నదేంటి? పాపం. ఏమి చేసి కిందకు తోయబడ్డాడు? నన్ను నేను దేవునికి ఎక్కువగా చేసుకోవాలి, దేవుని కంటే నా సింహాసనం పైన ఉండాలి, నాకు దేవునికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ పాపము చేసి కదా దేవుని దగ్గర నుండి తోసివేయబడ్డాడు. త్రోసివేయబడినప్పుడు గర్వముతోనే త్రోసివేయబడ్డాడు. కానీ వాడు ఎప్పుడైతే కింద పడ్డాడో ఇంకా ఘోరమైన పాపిష్ఠుడైపోయాడు. గర్వము మాత్రమే ప్రవేశించింది అపవాదిలో. ఇంకేం మిగతా ఏ విషయంలో కూడా వేలు పెట్టి చూపించడానికి లేదు లూసిఫర్లో. కానీ ఎప్పుడైతే దేవుని చేత కిందకు త్రోయబడ్డాడో రకరకాలైనటువంటి వికృత రూపాలు తనకు వచ్చాయి. నీచ కార్యములు చేసే మనసోతంలోకి వచ్చింది. అనేక రకాలైనటువంటి పాపపు క్రియలు. అంతకంటే చెడ్డవాడి భూమి మీద ఎవ్వరూ లేరు. అపవాది బహు చెడ్డవాడు. మనం ఒకటే గుర్తించాలి, సైతాను బహు చెడ్డవాడు. ఎవరండి సైతాను? చెప్పాలి. అనటానికి బాధగా ఉందా? సైతాన్ని ఒక మాట అనడానికి బాధ వచ్చేస్తుందా? ఏమండి, మరి నేను కూడా సైతాను చేసే క్రియల్లో చాలా నా శరీరం మీద జరిగిస్తున్నాను, నా నోటి మాటల ద్వారా జరిగిస్తున్నాను. మేమిద్దరం ఎప్పటి నుంచో చిరకాల స్నేహితులు అండి, ఇప్పుడు తిట్టమంటారేంటి? అపవాది బహు చెడ్డవాడు అని చెప్తారేంటి? బహు చెడ్డవాడు. వాడి యందు సత్యమే లేదు. అబద్ధమునకు జనకుడు, పాపమునకు జనకుడు, పాపము చేయించేవాడు, పాపములోనే పడుకోబెడతాడు, పాపంలోనే ఊలలాడిస్తాడు, పాపంలోనే చంపేస్తాడు, పాపంలోనే మనం తీసుకెళ్ళి నరకంలో మన ముఖాన్ని కళ్ళుని తెరిపిస్తాడు. మనకున్న పోరాటం ఈ లోకంలో అపవాదితో కాదా? ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే అన్నం తిని కూరలు తిని అది కాదు బ్రతుకు. ఈ ఆత్మ సంబంధమైన ఈ బ్రతుకులో ఎవరితోనండి మనకి పోరాటము? బహు చెడ్డవాడైనటువంటి అపవాదితో మన పోరాటము, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలతో మన పోరాటము. అందుకనే క్రైస్తవులు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడు సైతాను నన్ను పడగొట్టేస్తాడో, అసలు నా ప్రవర్తన ఎలా ఉంది? నేను నినివే పట్టణస్థుల దోషములాగా నా దోషము ఉండే కొద్దీ దాని లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నానా? నా చూపు ఎలా ఉంది? నా మాట ఎలా ఉంది? నా ప్రవర్తన ఎలా ఉంది? నేనేం చూస్తున్నాను? ప్రవర్తన అంటే ఏమంటాం? ప్రవర్తన అంటే ఏమిటి? మనం చూసేది, కూర్చునేది, తినేది, నడిచేది, పడుకునేది, ఆలోచించేది, తలంచేది, దీనంతటినీ ప్రవర్తన అంటాం. ప్రవర్తన ఎలా ఉందో దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకోవాలి. నినివే పట్టణస్తుల్లో ఎవ్వరికి కూడా నన్ను నేను పరీక్ష చేసుకోవాలన్న ఆలోచన లేదండి. అందరూ పాపాత్ములైపోయారు. అందులో ఒక్క నీతిమంతుడు కూడా లేడు. ఇంకా నోవహు కాలంలో నోవహు కుటుంబం ఒకటైనా నీతిమంతులుగా కనబడ్డారు. కానీ ఈ యోనా కాలంలో నినివే పట్టణం అంతా కూడా చెడిపోయింది. ఒక్క మంచి వ్యక్తిని చూద్దామన్నా దేవునికి కనపడటం లేదు. మన సంఘములో దేవుని చేత ఎలాంటి సాక్ష్యము పొందేవారముగా మనం ఇక్కడున్నాం. దేవుడు ఒకవేళ వచ్చి మన గురించి సాక్ష్యము ఇక్కడ అందరికీ అనౌన్స్మెంట్ చేయాలి అని అనుకుంటే మన గురించి ఏమని సాక్ష్యం చెప్పాలి? నినివే పట్టణం అంతా దరిద్రమైన పట్టణం ఒకటి లేదు అని చెప్పారు. ఇక్కడ వారంతా దుర్మార్గులు లేరని చెప్పారు. మన కుటుంబాల కోసం, మన కోసం, పర్సనల్గా నీ కోసం దేవుడు ఒకవేళ చెప్పాలి అంటే ఏమని చెప్తారు? ఏమని మన గురించి సాక్ష్యం ఇస్తారు? ఈ వ్యక్తి అబద్ధికుడు అనే సాక్ష్యం వస్తుందా మనకి? ఈ వ్యక్తి పాపాత్ముడు అనే సాక్ష్యం వస్తుందా? ఈ వ్యక్తిలో ఒక సరైన స్థితి లేదు అనే సాక్ష్యం వస్తుందా? ఈ వ్యక్తి సరిగ్గా ప్రార్థనకు హాజరు కాడు అనే సాక్ష్యం వస్తుందా? ఈ వ్యక్తిలో సరైనటువంటి ప్రార్థనాత్మ లేదు అనే సాక్ష్యం వస్తుందా? ఎలా ఉందండి మన ప్రవర్తన ఈ ఉదయకాల సమయంలో? హౌ ఈజ్ యువర్ బిహేవియర్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క కన్నుల ముందు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రవర్తన అది దేవుడు చూసి మెచ్చేదిగా ఉందా? దేవుని దృష్టికి విపరీతంగా ఉందా? కొంతమంది చూడండి, సంఘమునకు వచ్చినట్టు కనబడతారు, విగ్రహారాధన చేయాల్సి వచ్చేటప్పటికి చక్కగా చేస్తారు. దాని నుండి వేరే ఎన్ని సంవత్సరములైనది? నిజమైన సత్యం ఏంటో తెలుసుకుని ఎన్ని సంవత్సరములైనది? అందులో సత్యము లేదు. నిజమైన సత్యవంతుడు యేసుప్రభు అని తెలుసుకున్నాం. యేసుప్రభు ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుకున్నాం. కానీ మధ్య మధ్యలో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ
మధ్య మధ్యలో వాటిని కూడా తాకుతూ, మధ్య మధ్యలో వాటిని కూడా కొంచెం సేవిస్తూ, మధ్య మధ్యలో వాటిని కూడా నేను వదులుకోలేదు అని బంధువుల ముందు ఏదో డబ్బా కొట్టించుకునే పనులు ఈ రోజున అనేక మంది చేయుచుండుట దేవుని దృష్టికి విపరీతము కావచ్చును. ఒకవేళ దేవుడు మనల్ని చూసి కోపించవచ్చును. ఒకవేళ దేవుని యొక్క కోపము మన పట్ల, మన కుటుంబం పట్ల ఎక్కువైపోవచ్చును. నినివే పట్టణాన్ని దేవుడు చూస్తున్నారు. ఈరోజు కాకపోతే ఈ రోజన్నా మారతారు. ఆ పట్టణంలో కూడా దేవుని గురించి చెప్పేవారు ఎక్కడో చోట ఉండే ఉంటారు. ఒకవేళ లేరేమో. దేవుడు అనేక సార్లు వారికి ప్రకృతి వైపరీత్యాల ద్వారా వారి యొక్క పాపమును వారికి తెలియజేసి ఉంటారు. ఘోరమైన వర్షం పడిపోతున్నప్పుడు, అయ్యి బాబోయ్ మనం ఏం పాపం చేసామని ఇంత వర్షం, మనం ఏం పాపం చేసామని ఇలా వడగళ్ళు పడుతున్నాయి. ఇలా అనేక రకాలుగా దేవుడు నినివే పట్టణస్తులకు కొన్ని సైన్స్ చూపించారు, కొన్ని సిగ్నల్స్ పంపారు. మీరు మార్పు చెందాలి, మీరు మారాలి, మీ హృదయం మారాలి, మీరు మార్పు చెందాలి. కానీ ఎవ్వరూ వినలేదు, ఎవరూ లోపడలేదు. అందులో లోపడే మనస్తత్వం కలిగిన ఒక్క విధేయుడు లేడు. అయ్యో నేను చేస్తున్నది తప్పు కదా, నా సొంత కుమార్తెతో నేను పాపము చేస్తున్నాను, ఇది దేవునికి ఎంత విపరీతం కదా, నా సొంత తల్లితో నేను పాపం చేస్తున్నాను, ఇది ఎంత విపరీతం కదా. ఒక్కళ్ళు కూడా ఆలోచించేవారులే. నా సొంత తమ్ముడిని నేను చంపేస్తున్నానే, నేను ఇలా అన్యాయంగా మాట్లాడుతున్నానే, అబద్ధాలు చెప్తున్నానే, విపరీతమైనటువంటి క్రియలు, అన్యాయమైనటువంటి పనులు చేస్తున్నానే అనే ఆలోచన నినివే పట్టణస్తుల్లో ఎవ్వరికి ఏం చేయలేదు, రాలేదు అంటే వారు ఎంత మదించిపోయారో, రాలేదు అంటే వారు ఎంత హృదయం కఠినమైపోయినటువంటి వారుగా ఉన్నారో, ఎంత పొగరెక్కిపోయి ఉన్నారో, ఎంత నెత్తికెక్కేసిన పొగరుపోతుల వలె వారు ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి. వారి దోషము దేవునికి కోపం పుట్టించి ఆ పట్టణమును నాశనము చేయాలన్నంత ఆలోచన దేవునికి వచ్చింది అంటే, దేవునికి నాశనము చేయాలన్న ఆలోచన సహజంగా రాదు. ఆయన ప్రేమామయుడు, కృపా వాత్సల్యములు కలిగిన దేవుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కోపము నిమిషం మాత్రమే కానీ ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుంది, తరతరముల వరకు ఉంటుంది. ఆయన ప్రేమామయుడు, ఆయన త్వరగా కోపపడే దేవుడు కాదు, సహించుకునే దేవుడు, ఓర్చుకునే దేవుడు. ఎందుకు ఇంతగా పట్టణమును నాశనము చేయాలి, అగ్ని కురిపించి దీన్ని నాశనము చేయాలి, ఏమాత్రము మిగలకుండా సమస్తమును ఊడ్చిపెట్టాలన్నంత కోపము దేవునికి ఎందుకు వచ్చింది? మనుషుల్లో మాట వినే మనసు లేదు.